రాష్ట్రంలో నేను అడుగుతున్న మా అక్కల పక్కనుండ్రు, మీరు ఆలోచన చేయండి. మీ తమ్ముడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు ఇయ్యలేదా? రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికే కాదు, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీరు ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తలేరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలారా. ఆనాడు పావులా వడ్డీ లేదు, సున్నా వడ్డీ లేదు, గుండు సున్నా బండరాయి మీ నెత్తి మీద పెట్టిండు. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు ఇవాళ సున్నా వడ్డీ మీద లోన్లు ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడుతున్నాయి. ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇప్పించిన, పెట్రోల్ బంకు వ్యాపారం నడిపే మీ అవకాశం ఇచ్చిన, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి వాళ్ళే బస్సులు కొని ఆర్టీసీ కార్పొరేషన్కి ఇలా బస్సులు తిప్పుతున్నారు. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి, అమెజాన్లు, లేకపోతే గూగుల్. మరి ఇవాళ ఎవరికి ఉన్నదా? 4 ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఇచ్చిన శిల్పారామం పక్కన 1000 కోట్ల భూమి, 150 స్టాల్స్ స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి 1000 కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినాం. అలా నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోళ్ళకి అమ్ముకునే పరిస్థితి. కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఐటీఐలలో చదువుకున్నోనికి ఏ ఉద్యోగం లేదు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, ప్లంబరు చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు. వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కారులో పని నేర్పేది, బయటకు వస్తే అంబాసిడర్ కార్ నన్ను ఉన్నదే, ఉన్న ఒక్క అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లో షెడ్డుకు పోయింది, లోపల పడ్డది.